నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. తమిళనాడు పాలిటిక్స్లో ఇప్పుడు బీజేపీ డర్టీ గేమ్ ప్లే చేస్తోంది. రాజ్యాంగబద్ధ పదవి గవర్నర్ను ఉపయోగించుకొని తన రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తోంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాల్సిన గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ న్యాయపరమైన చిక్కులంటూ పేచీ పెడుతున్నారు. ప్రజలు ఎన్నుకున్న విజయ్ను సీఎం కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రంలోని మోదీ షా గేమ్లో ఇప్పుడు తమిళనాడు నలిగిపోతుంది. మరి ఈ గేమ్ నుంచి విజయ్ బయటపడతారా లేక నలిగిపోతారా? ఇప్పుడు చూద్దాం. తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను మించిన క్లైమాక్స్ నడుస్తుంది. ఎన్నికలు ముగిసినా, ఫలితాలు వచ్చినా ముఖ్యమంత్రి పీఠం ఎవరిదనే విషయంలో ఇప్పటికీ డెడ్ లాక్ కొనసాగుతోంది. 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన నటుడు విజయ్ తన టీవీకే పార్టీ ద్వారా రాజకీయ ప్రకంపనలు సృష్టించిన అధికారాన్ని అందుకోవడం మాత్రం అంత సులభంగా కనిపించడం లేదు. బుధవారం విజయ్ స్వయంగా గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను లోక్సభలో కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే సాంకేతికంగా చూస్తే విజయ్కు మెజార్టీ సాధించడం ఒక సవాల్గా మారింది. ప్రభుత్వ ఏర్పాటుకు 118 సీట్లు అవసరం కాగా టీవీకేకు 108 సీట్లు ఉన్నాయి. కాంగ్రెస్ ఇచ్చే 5 సీట్లను కలుపుకున్న మరో 5 సీట్లు తక్కువ అవుతాయి. కానీ లోతుగా పరిశీలిస్తే విజయ్ 2 చోట్ల విజయం సాధించడం, స్పీకర్ ఎన్నిక వంటి కారణాల వల్ల ఆయనకు మరో 2 సీట్లు ఎక్కువగా కావాల్సి ఉంది. అంటే అదనంగా 12 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం అవుతుంది. ఈ క్రమంలో అన్నాడీఎంకే మద్దతు కోరినప్పటికీ వారు విజయ్కు సపోర్ట్ ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పడం రాజకీయ సెగను మరింత పెంచింది. ఒంటరి పోరుతో సెన్సేషన్ క్రియేట్ చేసిన విజయ్ రిజల్ట్ వచ్చిన తర్వాత అసలు సిసలైన రాజకీయ ఒత్తిడి అంటే ఏంటో ఇప్పుడు అర్థమవుతోంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినప్పుడు గవర్నర్ వారినే ప్రభుత్వ ఏర్పాటుకు పిలుస్తుంటారు. కానీ తమిళనాడు గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ న్యాయపరమైన చిక్కును సాకుగా చూపుతున్నారు. ఈ విషయంపై ఓ న్యూస్ ఛానల్తో మాట్లాడి వివరణ సైతం ఇచ్చారు. విజయ్ తనకు పూర్తి మద్దతు ఉందని లేఖ తెస్తే తప్ప బల నిరూపణకు అంగీకరించనని చెప్తున్నారు. ఒకవేళ ముందుగానే అంగీకరిస్తే అసెంబ్లీ బల నిరూపణ సమయంలోగా పార్టీ ఫిరాయింపులు పెరుగుతాయని, అందుకే తాను ఒప్పుకోనని అంటున్నారు. దీంతో గవర్నర్ నుంచి పిలుపు రాకపోతే విజయ్ ముందున్న ప్రధాన మార్గం న్యాయ పోరాటం. అతిపెద్ద పార్టీగా అవతరించిన తమను ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఆదేశించాలని ఆయన సుప్రీంకోర్టును ఆదేశించే అవకాశం ఉంది. ఒకవేళ కోర్టు సానుకూలంగా స్పందించి బల పరీక్షలకు ఆదేశిస్తే ఆలోపు విజయ్ సంఖ్యాబలాన్ని నిరూపించుకోవాలి. లేని పక్షంలో తమిళనాడులో రాష్ట్రపతి పాలన దిశగా అడుగులు పడతాయి. మరోవైపు కోర్టు గొడవలు లేకుండా పీఎంకే, వీసీకే, వామపక్షాలు వంటి ఇతర చిన్న పార్టీలను బుజ్జగించి మద్దతు కూడగట్టడం రెండో ఆప్షన్. కానీ ఇక్కడే పెద్ద చిక్కు ఉంది. ఈ పార్టీలు మద్దతుకు ప్రతిఫలంగా డిప్యూటీ సీఎం వంటి కీలక పదవులు కోరడం లేదా కామన్ మినిమం ప్రోగ్రాం కోసం పట్టుబట్టే అవకాశం ఉంది. కానీ ఇక్కడే పెద్ద చిక్కు ఉంది. ఈ పార్టీలు మద్దతును ప్రతిఫలంగా డిప్యూటీ సీఎం వంటి కీలక పదవులు కోరడం లేదా కామన్ మినిమం ప్రోగ్రాం కోసం పట్టుబట్టే అవకాశం ఉంది. ఇలాంటి సంకీర్ణ ప్రభుత్వంలో విజయ్ తన దూకుడును ప్రదర్శించడం కష్టమే కాకుండా ప్రతి నిర్ణయానికి భాగస్వామ్య పక్షాలపై ఆధారపడాల్సి వస్తుంది. ఒకవేళ మెజార్టీ నిరూపించుకోలేకపోయినా లేదా మిత్రపక్షాల వేధింపులతో విసిగిపోయినా రాష్ట్రపతి పాలన రావడమే విజయ్కు రాజకీయంగా మేలు చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే అతిపెద్ద పార్టీగా చీలినప్పటికీ తనను పని చేయనివ్వడం లేదనే సానుభూతి ప్రజల్లో పెరిగి అది వచ్చే ఎన్నికల్లో టీవీకేకు ప్రభంజనంలా మారే అవకాశం ఉంది. గతంలో 2013లో అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో సరిగ్గా ఇదే వ్యూహాన్ని అనుసరించారు. అప్పట్లో కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేజ్రీవాల్ తన ఎజెండాకు అడ్డుపడుతున్నారని ఆరోపిస్తూ కేవలం 49 రోజులకే రాజీనామా చేశారు. ఆ నిర్ణయం ప్రజల్లో విపరీతమైన మైలేజ్ తెచ్చిపెట్టి తర్వాతి ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 70 సీట్లకు గాను 67 స్థానాల్లో క్లీన్ స్వీప్ చేసేలా చేసింది. ఇప్పుడు తమిళనాడులో విజయ్ కూడా అదే బాటలో పయనిస్తే భవిష్యత్తులో తిరుగులేని శక్తిగా ఎదిగే అవకాశం ఉంది. మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే దశాబ్దాలుగా ఉప్పు నిప్పులా ఉండే డిఎంకే, అన్నాడీఎంకేలు ఇప్పుడు విజయ్ను అడ్డుకోవడానికి ఏకమవుతాయే అనే చర్చ నడుస్తుంది. విజయ్ కనుక అధికారంలోకి వస్తే మరో ఎంజీఆర్ అవుతారని, అప్పుడు తమ ద్రవిడ పార్టీల ఉనికికే ప్రమాదమని స్టాలిన్, పళనిస్వామి భయపడుతున్నారు. అందుకే 118 మంది ఎమ్మెల్యేల బలంతో పళనిస్వామి గవర్నర్ను కలిసేందుకు సిద్ధమవుతున్నారు. డిఎంకే నేరుగా పొత్తు పెట్టుకోకపోయినా బయట నుంచి మద్దతు ఇచ్చేలా చక్రం తిప్పుతున్నారు. అయితే
ఈ అపవిత్ర కలయిక వల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని స్టాలిన్ కొంత ఊగిసలాడుతున్నారు. ప్రస్తుతానికి గవర్నర్ ముందుగా విజయ్కి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉన్నా ఆయన మెజార్టీ నిరూపించుకోలేకపోతే డిఎంకే, అన్నా డిఎంకేలు కలిసి సీన్లోకి వస్తాయి. మొత్తానికి తమిళనాడు రాజకీయ పజిల్ ఎటు తిరుగుతుందో, విజయ్ సహనంతో వేచి చూసి అధికారాన్ని దక్కించుకుంటారో లేదో చూడాలి.